హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఒక కణం యొక్క వేగ దిశ దాని త్వరణం యొక్క దిశతో పోల్చితే వేరే దిశలో ఉండవచ్చా, ఒకవేళ ఉంటే దానికి ఉదాహరణలు ఇవ్వండి. ఇది ఒక క్వశ్చన్ ఉంది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. చూద్దాం ఇప్పుడు. అంటే మొత్తం మీద ఒక వస్తువుకి వేగము త్వరణము రెండు ఒకే దిశలో ఉండాలా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లఘులోలకం ఉందనుకోండి. లఘులోలకం ఈ విధంగా చలనాలు చేస్తుంది, అంటే ఇది మెయిన్ పొజిషన్. ఆ విధంగా డోలనాలు చేస్తుంది. అయితే వస్తువు ఇటువైపుకి వెళ్ళినప్పుడు దాని వేగం ఈ దిశలో ఉంటుంది, ఇటువైపుకి వెళ్ళినప్పుడు ఈ దిశలో ఉంటుంది, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఈ దిశలో ఉంటుంది, వేగం ఈ దిశలో. అంటే వేగము చాలాసార్లు దాని యొక్క దిశను మార్చుకుంటుంది. వేగ దిశ ఏదైనప్పటికీ ఈ వస్తువు యొక్క త్వరణ దిశ మాత్రం ఎప్పుడు కూడా మీన్ పొజిషన్ వైపు, ఈ స్థిర బిందువు వైపుకే ఉంటుంది. ఇటువైపుకు వెళ్ళేటప్పుడైనా త్వరణం ఇదే దిశలో ఉంటుంది, ఇటువైపుకి వచ్చేటప్పుడు కూడా త్వరణం ఇదే దిశలో ఉంటుంది. మళ్ళీ ఇటువైపుకి వెళ్ళినా, అసలు వస్తువు ఎటువైపుకి వెళ్ళినా కూడా దాని యొక్క త్వరణ దిశ స్థిర బిందువు వైపుకే ఉంటుందన్నమాట. అంటే త్వరణ దిశ, వేగ దిశ ఎప్పుడూ ఒకే దిశలో ఉండాల్సిన అవసరం లేదు అని లఘులోలకం ఎగ్జాంపుల్ నుంచి కూడా చెప్పవచ్చు. వేగ దిశ త్వరణ దిశతో పోల్చితే వేరుగా ఉండవచ్చు అని చెప్పొచ్చు. ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ కమెంట్. థ్యాంక్ యూ.